టాలీవుడ్లో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి వెంకటేష్ సినిమాలకు రచయితగా పనిచేసి తన స్టోరీ టచ్తో పెద్ద విజయాలు సాధించాడు. అందుకే ఈ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాపై మరింత కుతూహలం నెలకొంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పటికే కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపికైనట్లు సమాచారం. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ప్రాజెక్ట్లో మరో స్టార్ హీరోయిన్ కూడా భాగమవబోతుందట. ఆమె మరెవరో కాదు, ప్రతిభావంతురాలు ఐశ్వర్య రాజేష్. గతంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ జంటగా కనిపించారు. ఆ సినిమాలో వీరి కెమిస్ట్రీ బాగా నచ్చడంతో త్రివిక్రమ్ మళ్ళీ ఈ జంటను తెరపై చూపించాలని నిర్ణయించారట. ఇక ఈసారి త్రివిక్రమ్ పెన్ పవర్, వెంకీ ఎమోషనల్ యాక్టింగ్ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయం. ఇది వెంకటేష్ కెరీర్లో 77వ సినిమాగా రాబోతోంది. ప్రస్తుతం టైటిల్ ఫైనల్ కాలేదు, కానీ హారిక అండ్ హాసిని క్రియేషన్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నట్లు సమాచారం. వెంకటేష్ త్రివిక్రమ్ కలయికతో వస్తున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ పై అభిమానుల్లో ఉన్న ఎక్సైట్మెంట్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రూమర్స్, అప్డేట్స్ బయటకు వచ్చినా ప్రతి కొత్త సమాచారం ఫ్యాన్స్లో మరింత ఉత్సాహం నింపుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్ పూర్తయ్యాక జాన్వీ కపూర్ సెట్లో జాయిన్ అవ్వనుందని కూడా తెలుస్తోంది. అదే సమయంలో పూజా హెగ్డే కోసం ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీపికా పాడుకోన్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్స్లు హైలైట్గా ఉండబోతున్నాయని చెప్తున్నారు. బన్నీ కోసం అట్లీ ప్రత్యేకంగా ఓ పవర్ఫుల్ మాస్ రోల్ డిజైన్ చేశాడట. ఈ కథ మొత్తం మాఫియా బ్యాక్డ్రాప్లో ఒక డాన్ చుట్టూ తిరుగుతుందనే సమాచారం వచ్చింది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ను సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ విలువలు, టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమా రూపొందిస్తున్నారట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అట్లీ ఈ సినిమాలో కొన్ని ప్రత్యేక గెస్ట్ రోల్స్ ప్లాన్ చేశాడని సమాచారం. ఆ రోల్స్ కోసం పెద్ద స్టార్లను అప్రోచ్ అవుతున్నాడట. మొత్తంగా చెప్పాలంటే ఈ అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఒక భారీ మాస్ ఎంటర్టైనర్గా రానుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితతో పాటు సాహు గారి పార్టీ కూడా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేయబడిన ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆయన చేసిన అన్ని సినిమాలు కామెడీ టైమింగ్తోనే వర్కౌట్ అయ్యాయి. దానికి తోడు చివరిగా ఆయన చేసిన విక్టరీ వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ టైమింగ్తో పాటు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కూడా సింక్ అయితే ఈ సినిమాని ఆపేవారే లేరని ప్రచారం.
ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ కూడా హాట్ కేక్లా పూర్తయినట్లుగా సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే సినిమా బడ్జెట్ అంతా కవర్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సినిమాల నాన్ థియేటర్ బిజినెస్ గాలిలో దీపంలా మారిపోతున్న తరుణంలో ఏకంగా షూటింగ్ దశలో ఉండగానే నాన్ థియేట్రికల్ పూర్తి చేసుకోవడం అనేది ఒక ఆసక్తికరమైన పరిణామం అని చెప్పాలి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ జీ సంస్థ దక్కించుకున్నట్లుగా సమాచారం. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కథానాయికగా నటిస్తూనే నిర్మాతగా కూడా మారారు. ట్రలాలా పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత తన స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తన స్నేహితురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమానికి సమంతతో పాటు దర్శకురాలు నందిని రెడ్డి, చిత్ర బృందం హాజరయ్యారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరు. పూజా కార్యక్రమంలో సమంత పక్కనే రాజ్ నిడుమోరు కూర్చొని పూజలో పాల్గొన్నాడు. గత కొంతకాలంగా సమంత రాజ్ నిడుమోరుతో డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా వీరిద్దరూ సినిమా పూజలో పక్కపక్కనే దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది. సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మా ఇంటి బంగారం సినిమాకి రాజ్ నిడుమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కూడా పనిచేస్తున్నారు. దీంతో ఆయన కేవలం క్రియేటివ్ ప్రొడ్యూసర్ హోదాలోనే పూజలో పాల్గొన్నారా, లేక సమంత డేట్ చేస్తున్న వ్యక్తిగా హాజరయ్యారా అనే విషయంలో ప్రస్తుతం క్లారిటీ కొరవడింది. ఏదేమైనా నిర్మాతగా సమంత ప్రారంభించిన మొదటి సినిమా కావడంతో పాటు రాజ్ నిడుమోరు ఉనికితో మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ ప్రారంభం రోజే వార్తల్లో నిలిచింది. టాలీవుడ్లో స్టిల్ బ్యాచులర్స్ అని ట్యాగ్ తగిలించుకున్న హీరోలే కాదు, సింగిల్ ట్యాంక్ కంటిన్యూ చేస్తున్న భామలు కూడా చాలా మందే ఉన్నారు. వీరిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది త్రిష. 40+ అడుగుపెట్టిన త్రిష ఒక్కసారి పెళ్లి అంచుల వరకు వెళ్ళి ఆగిపోయింది. ఆ తర్వాత మ్యారేజ్ ఊసే ఎత్తలేదు. విజయ్తో డేటింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి, కానీ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అన్న వాదన వినిపిస్తోంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఉమెన్ జాబితా తీస్తే గుర్తొచ్చే పేరు అనుష్క. 43 ఏజ్లోకి అడుగుపెట్టిన కెరీర్ పై ఫోకస్ తప్ప వెడ్డింగ్ బెల్స్ ఎప్పుడు మోగుతాయో చెప్పడం లేదు ఈ స్టార్ హీరోయిన్. ఇక శృతి హాసన్ పెళ్లి సంగతి పక్కన పెడితే వరుస లవ్ ఫెయిల్యూర్స్ ఆమెను మ్యారేజ్ గురించి ఆలోచించకుండా చేశాయి. అంజలి కూడా ఇంకొకరిని జీవితంలోకి ఆహ్వానించేంత తీరిక, ఓపిక తనకు లేదంటోంది మన తెలుగు అమ్మాయి. మిల్క్ బ్యూటీ తమన్నా ఇంకా సింగిల్ లైఫే లీడ్ చేస్తోంది. విజయ్ వర్మతో బ్రేకప్ వల్ల లవ్ అండ్ మ్యారేజ్ జోలికి వెళ్లకుండా ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తోంది. ఇక నిత్య మీనన్ పెళ్లి చేసుకునే ధ్యాస కానీ ఉద్దేశం కానీ లేదు. పొడుకాల సుందరి పూజా హెగ్డే పెళ్లి ఊసేయతడం లేదు. రీసెంట్లీ 20 ఇయర్స్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న రెజీనా కసాండ్రా కూడా సోలో లైఫ్ సో బెటర్ అంటోంది. అందం రాసులు పోసినట్లుగా ఉండే రాశి కన్నా 35లోకి ఎంటర్ కాబోతోంది. పెళ్లి గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. ఇక వీళ్ళ వెనుక వచ్చిన సాయి పల్లవి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచన ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే 30+లోకి ఎంటర్ అవుతున్న భామలు ఎప్పుడు పప్పన్నం పెడతారు అంటే అప్పుడే మాకేం వయసైపోయిందని అంటారేమో.